మతం పేరు మీద ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే మనకి దగ్గరగా వస్తున్నాడు అంటే దాని అర్థం ఆ వ్యక్తికి చాలా పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి అని. అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, అది క్రిస్టియన్ పాస్టర్లైనా, హిందూ మతంలో ఉన్న బాబాలైనా, గాడ్మెన్, లేదా ముస్లిం మతంలో ఉన్న, ఇస్లాంలో ఉన్న ముల్లాలైనా, మౌల్వీలైనా, ఎవరైనా సరే, వీళ్ళు ఎప్పుడైనా దేవుడి విషయం కాకుండా మీ కుటుంబాలకి, మీ వ్యక్తిగత జీవితంలోకి, మీ యొక్క పర్సనల్ లైఫ్స్లోకి వచ్చే అనే దానికంటే కూడా చొరబడే ప్రయత్నం చేసినప్పుడు దట్ ఈజ్ అ రెడ్ ఫ్లాగ్. దట్ ఈజ్ అ రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే మతం మీ వ్యక్తిగతం. మీకు సంబంధించిన, మీ మతానికి సంబంధించిన దేవుడికి ప్రార్థన చేసుకోవటము, పూజ చేసుకోవటము, నమాజ్ చేసుకోవటము మీ వ్యక్తిగత జీవితం. దట్ ఈజ్ యువర్ చాయిస్. ఈ మధ్యలో ఉండే పాస్టర్లు, బాబాలు, ముల్లాలు మీ మత గ్రంథాల్లో చెప్పబడిన విధంగా కేవలం మతానికి సంబంధించిన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తే దట్ ఈస్ ఫైన్. బట్ ఆ పాస్టర్ గాడో, బాబా గాడో, ముల్లా గాడో ఆ మతాన్ని ఉపయోగించుకొని దాన్ని వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు, అంటే ప్రార్థించిన ప్రేయర్ ఆయిల్లు కొనుక్కోండి, మీ పిల్లలకి జ్వరం వస్తే నుదుటి మీద క్రాస్ పెడితే తగ్గిపోద్ది అని మూఢనమ్మకాలను స్ప్రెడ్ చేసిన, ప్రార్థించిన కర్చీఫులు కొనుక్కోండి, ఆ కర్చీఫులు మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎలాంటి రుగ్మతలు రావు అని చెప్పినా, ప్రార్థించిన అరటికాయలు తినండి తద్వారా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఏ లోఫర్ నాకుడికైనా చెప్పినా, లేదా బాబాల్లో నేను ఇంత విభూది నీ మొఖాన జల్లుతాను నీలో ఉన్న దెయ్యం పోద్ది అన్న, లేదా మౌలి వచ్చి నీకు తాబీజ్ కడతా, ఆ తాబీజులో చిన్న పేపర్ ముక్క మీద ఏదో ఒకటి రాస్తా కాబట్టి నీకు జ్వరం తగ్గిపోద్ది అని చెప్తే దట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్. మీరు వాళ్ళని మీ కుటుంబాల దగ్గరికి, మీ జీవితాల దగ్గరికి రానియకూడదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు? ఏలూరులో ఒక పాస్టర్ గాడు చాలామంది, అన్న ఏంటన్నా మీరు పాస్టర్లని, బాబాలని, ముల్లాలని మీరు సంబోధించేటప్పుడు వాడు వీడు అంటారు అంటే, పాస్టర్ ఆ పర్టికులర్ వృత్తికో, బాబా వృత్తికో, ముల్లాల వృత్తికో కాదంటుంది. ఆ వృత్తిని తోలుగా కప్పుకొని ప్రజలని మోసం చేస్తున్న వ్యక్తుల్ని సంబోధిస్తున్నాం. పాస్టర్ గాడేంటి లోఫర్ నా కొడుకు అని కూడా అంటాం. ఎందుకనొద్దు? ఇప్పుడు ఏలూరులో పాస్టర్ గాడు ఒక మైనర్ ఆడపిల్లని రేప్ చేశాడు. అదొక్కటే కాదు, ఆ పాప, అంటే దట్ హ్యాపెండ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఆ పాప ఇంట్లో వాళ్ళకి చెప్తుందేమో అనే ఉద్దేశంతో కాంట్రసెప్టివ్ పిల్స్ ఆ అమ్మాయికి ఇచ్చాడు. ప్రతిసారి సక్సెస్ అవుతున్న ఆ విధంగా రెండోసారి కొన్ని టైమ్స్ తర్వాత ఐ డోంట్ వాంట్ టు డిగ్ డీపర్ అండ్ టెల్ యూ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. కొన్నిసార్లు చేశాడు. ఒక లాస్ట్ టైం ఏమైందంటే అది పనిచేయలే కాంట్రసెప్టివ్ పిల్. సో ఏం చేశాడు, మల్టిపుల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆ పాపకి వేసేసాడు. ఒక ఎదిగిన అమ్మాయి, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ అటైన్డ్ ద మెచ్యూరిటీ, అ గర్ల్ అటైన్డ్ ద మెచ్యూరిటీ ఆర్ నాట్, అది కాదు నేను మాట్లాడుతుంది. అంటే తనకి పీరియాడిక్ సైకిల్ స్టార్ట్ అయిందా, మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిందా అని కాదు నేను మాట్లాడుతుంది. ఫిజికల్గా బాడీలో చేంజెస్ అనేవి, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆ బోన్ స్ట్రెంగ్త్, మస్కులర్ స్ట్రెంగ్త్, నర్వస్ సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా 100% రావాలంటే వాళ్ళు టీనేజ్ కంప్లీట్ అయిపోయి ఒక 18, అంటే 15, 16, 17, 18 ఇయర్స్ మినిమం, అబోవ్ 18 అయితే కానీ వాళ్ళకి ఆ సెక్షువల్ ఆ రెసిప్రొకేటివ్ బేరింగ్ కెపాసిటీ వస్తుంది. ఒక వ్యక్తి వాళ్ళ మీద ఏదైనా అసాల్ట్ చేసినప్పుడు దాన్ని బేర్ చేసుకునే, అందుకే చిన్నపిల్లల మీద ఎప్పుడైనా ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు పాపం చచ్చిపోతారు పిల్లలు, ఎందుకంటే అది తట్టుకోలేరు వాళ్ళు. అలాంటి ఒక ఫిజికల్గా ఇంకా బాడీ
అడోల్సెన్స్ ఐ మీన్ పెద్ద నేను ఇలాంటివి చెప్తున్నప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సొసైటీలో జరుగుతున్న ఈ వికృత క్రీడ గురించి మాట్లాడకపోతే ఇలాంటివి రిపీట్ అవుతాయి కదా అని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ ఇది మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పాపకి ఆ బాడీ ఫిజికల్గా పెద్దగా అవుతున్నప్పుడు ఇంకా అవ్వకుండానే ఇంకా పాపం చిన్నపిల్లగా ఉన్నప్పుడే బట్ ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఈ మనలో ఉండే ఈ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ మధ్య కాలంలో అంటే మెన్స్ట్రుయేషన్ అనేది కొద్దిగా అర్లీగా వచ్చేస్తుంది పిల్లలకి. చిన్నపిల్లలే పాపం వాళ్ళ బాడీ కూడా ఎదగదు, అయినా సరే వాళ్ళు ఇది ఫేస్ చేస్తున్నారు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. ఇట్లాంటి స్టేజ్లో ఆ పిల్ల నేను ఇప్పుడు ఏలూరులో ఉన్న చిన్న పాప గురించి మాట్లాడుతున్నా. ఆ పాప మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయింది, స్టిల్ షీ ఈజ్ అ చైల్డ్. ఆ పిల్లని ఒక మైనర్ని ఆడు మల్టిపుల్ టైమ్స్ అది చేయటమే కాకుండా ఆ పాప ఆ కాంట్రసెప్టివ్ పిల్ పనిచేయలేదని ఆ పాపకి మల్టిపుల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసేసాడు. ఒక అమ్మాయి, ఎదిగిన అమ్మాయి ఒక కాంట్రసెప్టివ్ పిల్ తీసుకుంటే దానికి అయ్యే బ్లీడింగు లేకపోతే దానికి సంబంధించిన పెయిన్, స్టమక్ పెయిన్ ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి ఎవరైనా కాంట్రసెప్టివ్ పిల్స్ మీ ఫ్రెండ్స్లో తీసుకుంటే అడగండి. మెన్స్ట్రుయేషన్ని పోస్ట్పోన్ చేసే పిల్స్ వేసుకున్నప్పుడు, కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకున్నప్పుడు అలాంటిది ఆ పాపకి చిన్న పాపకి పెద్దవాళ్ళు వేసుకుంటేనే టార్చర్ అనుభవించలేరు వాళ్ళు. అలాంటిది ఆ చిన్న పాపకి మల్టిపుల్ ట్యాబ్లెట్స్ వేస్తే ఆ పాస్టర్ గాడు ఆ పాప సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయిందంట. ఇది జరిగి కూడా 2 వారాలు అవుతుంది. నాకు ఈ ఇన్స్టాగ్రామ్లో స్క్రాల్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది, రీల్ కనిపించింది. అరే మనకు అసలు ఈ న్యూస్ కూడా బయటికి రాలా. మరి చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. నాకు ఇమ్మీడియట్గా చాలా బాధ అనిపించింది. ఐ విల్ రీడ్ అవుట్ ద న్యూస్ ఫర్ యూ. ఇది ద హిందూ న్యూస్ ఎడిషన్. దిస్ ఇస్ May 11th of 2026. అంటే జరిగి కూడా 2 వారాలు అవుతుంది. May 11th. ఏలూరు పాస్టర్ అరెస్టెడ్ అండర్ పోక్సో యాక్ట్ ఫర్ సెక్షువల్ అసాల్ట్ ఆఫ్ మైనర్. ద అక్యూజ్డ్ who ran a prayer house in Eluru district was arrested on a charge of rape a minor and forcing her to abort the pregnancy. ఏలూరులో వీడికి ఒక చర్చ్ ఉందంట. ఎందుకురా మీకు చర్చిలు ఎందుకురా, దిక్కుమాలిన నా కొడకలారా, మీకు చర్చిలు ఎందుకురా, మీరు పాస్టర్లా ఉన్మాదులారా మీరు. ఒకడేమో వాడి మీద దాడి జరిగిందని చెప్పని వాడు దాడి క్రియేట్ చేసి వేరే హిందువుల మీద, వేరే మతస్థుల మీద ఆ విషం చిమ్ముదాం అనుకుంటాడు ఒక లోఫర్ నా కొడుకు. ఇట్లాంటి నా కొడుకులేమో చిన్న పిల్లలు. ఆ తల్లి వర్షన్ వింటే ఆవిడ వీడియో చూశాను నేను, కుదిరితే నేను వేయిస్తాను చూడండి. మేము అతన్ని నమ్మామండి, ప్రేయర్ అని చెప్పని మా దగ్గరికి వచ్చాడు, మేము నమ్మాం అంటే ఎంత గుడ్డిగా ఎందుకు నమ్ముతారు? వాడు ప్రైజ్లాట్ అనగానే మీరు నమ్మేస్తారా? వాడు హల్లో అనగానే మీరు నమ్మేస్తారా? అరే మనిషి ఆడు మేకతోలుకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్గా మీ ఇంట్లో ఏంటి పని? మీరు ఎందుకు మీ ఇళ్లలోకి రాణిస్తున్నారు? ఈ బాబా గాలని, పాస్టర్ గాలని, ఇలా కొడుకులు మీరు ఎందుకు రాణిస్తున్నారు ఇళ్లలోకి? ఆడు పాస్టర్ అయినా, బాబా అయినా, మౌలు ఎవడైనా సరే ఆడు మగాడు, గుర్తుపెట్టుకోండి. హీఈస్ అ మ్యాన్. వాడి ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలియదు. అరే ఒక కన్న తల్లి మీదే ఒకడు మత్తులో కన్న తల్లి మీద వాడు సెక్షువల్ అసాల్ట్ చేయబోయాడు. ఆవిడ రమ్మంటున్నాడంట. అలాంటి క్రూరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. మరి ఈ లోఫర్ నా కొడుకు అంటే ఈ తల్లిదండ్రులను చెప్పు తీసుకొని కొట్టాలా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అరే వాళ్ళనేమంటాం, అంటే ఇప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడతాం మనం? ఎవరికి ఉండాలి బుద్ధి? చిన్నపిల్ల దగ్గరికి ఒకడు చనువుగా తిరుగుతున్నాడు, ఆ పాపను తీసుకుపోతున్నాడు అంటే తల్లిదండ్రులు ఎందుకు ఎలో చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక పాస్టర్ గారిని మీ ఇంట్లోకి ఎందుకు ఎలో చేస్తున్నారు? మీకు మీ దేవుడికి మధ్యలో బ్రోకర్లు ఎందుకని నేను ఎప్పుడూ చెప్తా ఉంటా.
ఆ పిల్ల ప్రాణాపాయ స్థితిలో ఉందంటే నేను టుడే ఇస్ ఈరోజు 25th May, ఈరోజు నేను ఆ లోకల్గా ఉన్న ఎవరినో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే దే ఆర్ నాట్ రివీలింగ్. మళ్ళీ నా కొడుకులందరికీ ఒక యూనిటీ అంటే ఆ పాప గురించి ఏమైంది, ఆ పాప ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి 2 వారాల క్రితం తెలిసింది. మరి ఇప్పుడు ఆ పాప ఉందా లేదా లేకపోతే ఏంటనేది కొద్దిగా ఉన్న డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. I want to connect and want to know how is that girl, how is that little child. న్యూస్ చెప్తున్నా కదా మీకు. లుక్, ద తడికలపూడి పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ చౌటపల్లి రాంబాబు అలియాస్ హోసన్న అంట. చెప్పు తీసుకొని దవడలు వాయించబడాం నా కొడుక్కి. హోసన్న పేరు, హోసన్న. నీకెందుకురా హోసన్న అనే పేరు, లోఫర్ నా కొడక. అది ఈ నా కొడుకుల్ని అలియాస్ హోసన్న ఆన్ చార్జెస్ ఆఫ్ రేప్ a minor girl in Eluru district and impregnating her. The accused, who was running a prayer house in the district, allegedly sweet-talked the girl. Sweet-talked the girl and raped her at her house when she was alone and couple of months ago, the police said. 2 నెలల క్రితం the girl's mother lodged a complaint with the police alleging that the accused gave the girl a heavy dose of pills to abort the pregnancy which left her in critical condition. తల్లి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట. మల్టిపుల్ పిల్స్ వేసేసరికి ఆ పిల్ల చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయిందంట, చిన్న పాప. దేవుడి పేరు చెప్పుకొని నా కొడకల్లరా సిగ్గులేదురా మీకు? పాస్టర్లు అని చెప్పుకొని వాళ్ళ దగ్గర ఆ దేవుడిని నమ్ముకొని వచ్చిన వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకొని పెంటదన్నట్టు తిని పందుల్లాగా నా కొడకల్లరా మీకు సిగ్గులేదురా? ఆడపిల్లల మీద కూడా పడుతున్నారు. Eluru district SP K. Pratap Shivakishore said a case had been registered under the POCSO Act 2012 and other relevant sections. The team that arrested the accused was led by Jangareddygudem Additional Superintendent of Police Sushmita Ramanathan. అంటే పోక్సో కదా, లేడీని ASP లేడీని ఇన్వాల్వ్ చేశారు. విత్ తడికలపూడి SIS Valli Padma, the SP said on Sunday. The accused will be produced in court, Ms. Sushmita said. వాడి అంటే ఎందుకు నేను హార్ష్గా మాట్లాడాల్సి వస్తుందంటే, ఏ మతానికి సంబంధించిన నా కొడుకైనా సరే మీ ఇళ్లల్లోకి వచ్చే ముందు దయచేసి నో యువర్ బౌండరీస్, దే ఆర్ రెడ్ ఫ్లాగ్స్. మతం పేరు చెప్పుకొని మీ దగ్గరికి ఒకడు వస్తున్నాడంటే ఆడు డబ్బు కోసమో లేదా మీ ఇంట్లో వాడికి కావలసింది ఏదో ఉంది, గుర్తుపెట్టుకోండి. డబ్బో అధికారమో లేదా ఆడపిల్లో ఏదో వాడికి మీ ఇంట్లో కావాలి. రానివ్వద్దు నా కొడుకుల్ని, రానివ్వద్దు. ఏదన్నా ఉంటే చర్చ్కి వెళ్ళండి, మీరు కావాలంటే ప్రార్థనలు చేసుకోండి, మళ్ళీ వచ్చేసేయండి. ₹1 వేయాల్సిన అవసరం కూడా లేదు. లేదండి బైబిల్లో ఉందండి మేము దశమ భాగాలు వేస్తాం, మీ ఇష్టం, ఏదన్నా చేసుకోండి. పిల్లలైనా ప్రొటెక్ట్ చేసుకోండి కదా. అంటే ఇలాంటి ఏదైనా ఉంటే దయచేసి ప్రశ్న వివరణకు కూడా చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా అప్డేట్స్ ఏమన్నా ఉంటే దీని మీద వీడియో చేయండి. నేను మ్యాక్సిమం పెడతా ఉంటారు కానీ బట్ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మతం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని ఏదైనా దారుణమైన పనులు జరిగినప్పుడు దయచేసి మీరు ఈమెయిల్లోనో లేకపోతే కామెంట్స్లోనో పెట్టండి. ఇట్స్ హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ ప్రశ్న, సో దట్ వీ కెన్ ఎక్స్పోజ్ దీస్ ఇంబిసైల్స్. ఇట్లాంటి చెత్తలా కొడుకుల్ని మనం ఎక్స్పోజ్ చేయాలా, ఆడు పాస్టర్ అయినా ఇంకెవడైనా సరే. దట్స్ ఆల్. ప్లీజ్ ఆడపిల్లల తల్లిదండ్రులు దయచేసి జాగ్రత్తగా ఉండండి. నో యువర్ బౌండరీస్. మీరు మేక్ ష్యూర్ దట్ యువర్ డాటర్స్ ఆర్ బీయింగ్ లెర్న్డ్ విత్ ద వర్డ్ నో. నేర్పించండి, మీ కూతుర్లకి నేర్పించండి. నో నో అనే పదం నేర్పించండి. అదేంటి నో అనే పదం నేర్పించండి అంటే, ఎస్ మనలో ఏదైనా జరిగినప్పుడు బయటకి చెప్పమ్మా ధైర్యంగా. ఆ ఫ్రీడమ్ మీరు మీ పిల్లలకి ఇవ్వండి. ఏదైనా జరిగితే మీకు వచ్చి వాళ్ళు ఓపెన్గా చెప్పుకునే ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మీరు కల్పించండి. ఏదైనా జరిగితే బయటకి ఎందుకు వెళ్తున్నావు, వాడితో ఎందుకు మాడతా,
ఏదైనా జరిగితే అమ్మ ఎలా జరిగింది, ఆ నాన్న ఎలా జరిగిందని చెప్పుకునే స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్ మీరు వాళ్ళకి ఇస్తేనే, ఆ చనువు వాళ్ళకి ఇస్తేనే మీకు మీ పిల్లలు ఏదైనా చెప్పగలరు. చిన్న పిల్లలు నలిగిపోతారు ఇట్లాంటి మృగాల మధ్యలో, మతం పేరు చెప్పుకొని వచ్చే ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల చేతిలో పిల్లలు నలిగిపోతారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.